ఎత్తైన పర్వతాలు, ఆహ్లాదకరమైన సోయగాలు, ప్రతిక్షణం పరవశింపజేసే మంచు తెమ్మెరలు, ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నట్టుగా ఉండే గ్రామాలు. జమ్మూ కశ్మీర్లోని సరిహద్దు గ్రామాలను చూస్తే ప్రతి ఒక్కరూ ఆహా ఏమి భాగ్యం అనుకుంటారు. కానీ ఆ భాగ్యం మనకు కనిపించే ఒకవైపు మాత్రమే. మరోవైపు చూస్తే ప్రతి నిత్యం ప్రమాదకరమే అని అర్థమవుతుంది. అవును, క్షణం ఒక యుగంలా కాలం వెళ్లదీస్తూ ఉంటారు అక్కడి జనం. బతుకు జీవుడా అంటూ భయం భయంగా జీవిస్తూ ఉంటారు. పెహల్గాం దాడి తర్వాత భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ నిలువునా వణికిపోయింది. సీజ్ ఫైర్ ప్రకటన తర్వాత కూడా సరిహద్దు గ్రామాల్లో బాంబుల మోతలు, డ్రోన్ ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఇక్కడ సాధారణ పరిస్థితి నెలకొంటోంది. అయినా ప్రజలు భయం గుప్పట్లోనే గడుపుతున్నారు. పక్కలో బల్లెల్లా ఉన్న శత్రుదేశమైన పాకిస్తాన్ నుంచి ఎప్పుడు ఏ ముప్పు ముంచుకొస్తుందో తెలియదు. ఎప్పుడూ ఉద్రిక్త పరిస్థితులే, నిత్యం కాల్పుల మోతే. అసలు జమ్మూ సరిహద్దుల్లోని గ్రామాల పరిస్థితులు ఎలా ఉంటాయి, వారి స్థితిగతులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేసింది TV9. లైన్ ఆఫ్ కంట్రోల్ ఈ పేరు చెప్తే రక్తంతో తడిసిన సరిహద్దు గ్రామాలే గుర్తుకొస్తాయి. ఉగ్రదాడులు, పాక్ కాల్పులతో నిత్యం వీరి బతుకులు నరకం. యుద్ధానికి మధ్య విరామమే ఇక్కడ శాంతి. జమ్మూ కాశ్మీర్ల గుండె ఘోషను వినిపించడానికి లైన్ ఆఫ్ కంట్రోల్ వచ్చింది TV9. ఉగ్రవాదాన్ని పాలు పోసి మరీ పెంచి పోషిస్తున్న పాకిస్తాన్తో నిత్య ఘర్షణే అన్నట్టుగా ఉంటుంది సరిహద్దు గ్రామాల్లో. నియంత్రణ రేఖ పొడవునా ఉండే అవుట్ పోస్టుల నుంచి బుల్లెట్ల వర్షం ఎప్పుడు ఎలా విరుచుకుపడుతుందో తెలియక భయం గుప్పిట్లో బతుకుతూ ఉంటారు. కుప్వారా, బారాముల్లా, సాంబా, ఉరి, అఖ్నూర్ సెక్టర్లలోని సరిహద్దు గ్రామాలన్నీ అనునిత్యం వణికిపోతూ ఉంటాయి. చూస్తున్నారు కదా, కుప్పకూలిన భవనాలు, గోడలపైన పెద్ద పెద్ద పగుళ్ళు, రక్తంతో తడిసిన బట్టలు. LOC పొడవునా మీకు ఇలాంటి దృశ్యాలే కనిపిస్తాయి. రాత్రైతే చాలు, మళ్ళీ సూర్యోదయాన్ని చూస్తామో లేదో అనుకుంటారు. కారు చీకట్లు కమ్ముకున్న ప్రతిసారి ఓ కాంతి పుంజం కోసం ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. ఒకవైపు ఉగ్రవాదులను ఉసిగొలిపి ప్రజల ప్రాణాలు తీస్తున్న పాకిస్తాన్ సరిహద్దు గ్రామాలను కూడా వదలట్లేదు. బుల్లెట్ల వర్షానికి తోడు మోటార్ షెల్స్తో దుశ్చర్యలకు దిగుతోంది. నియంత్రణ రేఖ వెంబడి ఉండే గ్రామాలను టార్గెట్ చేసుకుని మరీ బరితెగిస్తోంది. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. रात के 1-12 बजे भाग गए। हाँ, फिर मेरा हस्बैंड यहीं पर था। वो एक बरांडा है, उसके पीछे छुपा था। ये घर के पीछे छुप गए थे? हाँ, पीछे एक बरांडा है, उसके नीचे छुप गया। फिर उसके बाद देखो क्या तबाही मच गई। ये मकान पूरा डैमेज हो गया है। छोटे छोटे बच्चे हैं, गरीब हैं। मेरा घर वाला ने कुछ लोन लिया था, उससे ये मकान शिकान बनाया था। अब आप खुद बताओ मैं कहाँ से मकान बनाऊँगी। పాకిస్తాన్ తెగబడినప్పుడల్లా స్థానిక ప్రజలు బంకర్లలోకి వెళుతూ ఉంటారు. ప్రాణాలను కాపాడుకోవడానికి ఎంత పరితపించినా సరిహద్దుల్లో ఉండేవారి జీవితం దినదిన గండంగానే ఉంటుంది. పిల్లలు పెద్దల్ని రక్షించుకోవడానికి కుటుంబ పెద్దలు తమ ప్రాణాలను పణంగా పెడుతూ ఉంటారు. జమ్మూ కాశ్మీర్ బార్డర్ ఏరియాలో నివసిస్తున్న ప్రజలు ఎక్కువగా వ్యవసాయం మీద, అలాగే పాల వ్యాపారం మీద ఆధారపడి ఉన్నారు. వ్యవసాయం చేసుకొని ఇక్కడ వరి కానీ గోధుమలు కానీ పండిస్తారు. అలాగే పాలు కూడా వీళ్ళు పాల వ్యాపారం కూడా చేస్తుంటారు. అయితే ఇలాంటివి వారు సంఘటనలు కానీ, వారు వచ్చినప్పుడు కానీ, లేకపోతే టెన్షన్ వాతావరణం జరిగినప్పుడు కానీ వీటన్నిటిని వదిలేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పి ఆర్మీ వాళ్ళని హెచ్చరికలు జారీ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతుంటారు ఏంటి మనం అడిగి తెలుసుకుందాం. अब बताओ, जब भी वॉर का सिचुएशन होता है तो सब छोड़ छाड़ के चले जाना पड़ता है? हाँ, मैं पीछे जाते हैं हम लोग। इधर सब गांव खाली हो जाता है। घर में एक एक बंदा रहता है घर में। जब घर में सब चले जाएं तो पीछे चोरी का माहौल बन जाता है। సరిహద్దు గ్రామాలైన LOCలో ఎక్కువ మంది వ్యవసాయంపైనే జీవిస్తూ ఉంటారు. అగ్రికల్చరే ఇక్కడి వారి ప్రధాన వృత్తి. పాడి పంటలతో పాటు పశువులతోనూ జీవనోపాధి పొందుతూ ఉంటారు. పాలమ్ముకుంటూ ఎక్కువ మంది జీవిస్తూ ఉంటారు. हम लोग जहाँ बहुत सुखी थे, ऐसे सुखी थे, लेकिन हम इसकी वजह से बहुत परेशान हैं। सबसे ज़्यादा नुकसान हमारे गांव को होता है, क्योंकि हमारा गांव टोटल इसके आगे कोई गांव नहीं है। ये हम
बंकरों में सीनियर सिटीजन लोग यहाँ जो बुज़ुर्ग हैं, और सबसे ज़्यादा प्रॉब्लम आ रही है हमें मवेशियों की, उनकी देखभाल के लिए लोग यहाँ रह रहे हैं। तो जो मिल्क प्रोड्यूसर्स हैं, जो उनके लिए भी बड़ी प्रॉब्लम है लाइट के बगैर आजकल जो। యుద్ధం వచ్చిన ప్రతిసారి ఇక్కడి రైతులకు కంటి మీద కునుకుండదు. ఏం జరుగుతుందోనని కలవరపడుతూ ఉంటారు. తమ కుటుంబ సభ్యులను కాపాడుకోవడానికి ఎంత ఆతృత పడతారో పశువుల్ని కాపాడుకోవడానికి కూడా అంతే తపరపడుతూ ఉంటారు. दुखी हो जाता हमारे गांव में, इधर के लोग जाने आसपास में कोई जगह नहीं है इधर रहने की, नज़दीक दूर जाना पड़ता है। हाँ, और उधर भी बहुत परेशानी होती है जाने की। छोटे छोटे बच्चे हैं, स्कूल जाते हैं। गाय है, पहले हमारी गायें 2-3 मरी थी इधर। अभी जेस का ना शेड है ना कुछ है, जे भी बाहर बांधी हुई है। मैं इधर ही रहती हूँ फैरिंग में भी। ముందుగా ఇంట్లో ఉండే ఆడవాళ్లని సురక్షిత ప్రాంతాలకు పంపిస్తారు. ఇంటికొకరు చొప్పున తమ ఇళ్లలో కాపలాగా ఉంటారు. ఎందుకంటే కంచె దాటితే కనిపించేది పాకిస్తానీ. భారత సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలు ఏ విధంగా నివసిస్తున్నారు, వారు వచ్చిన టైంలో టెన్షన్ వాతావరణం ఉన్న సమయంలో వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇళ్ళని వదిలి వెళ్ళిపోతారా, ఏంటి సిచ్యువేషన్ వాళ్ళది, వాళ్ళ జీవన ఆధారం ఏంటి, జీవన శైలి ఏంటి, ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవడానికి టీవీ నేను వచ్చింది బార్డర్ దగ్గరికి. बिजनेस हमारा तो खेती का ही है बस खेती के हाँ, ऊपर खेती के ऊपर ही। तो ये जब सिचुएशन आउट ऑफ कंट्रोल होता है, जहाँ पे फायरिंग, आप देखो आप बॉर्डर के करीब हो, तो डर नहीं लगता आपको? डर तो लगता है, लेकिन फिर क्या करें, मजबूरी है, करना पड़ेगा। करेंगे नहीं तो खाएंगे क्या। కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఎవరూ లేకుంటే పాకిస్తాన్ నుంచి వచ్చి దొంగతనానికి కూడా తెగపడుతూ ఉంటారని చెబుతున్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటామంటారు. नहीं सेफ तो जाना सब हर कोई जाना चाहता है। जगह हम सेफ जगह चले जाएगी नहीं तो ये तो कल पाकिस्तान जहाँ के बैठ जाएगा। आर्मी से ज़्यादा तो हमने इसको ऑक्यूपाई कर रखा है। जब आगे जंगलात थे, सब कुछ था, आर्मी तो बहुत कम थी। जहाँ कई बार हमने बॉर्डर खुद संभाला जाकर, जो हमारे बुजुर्ग थे ना, हमारी रोजी रोटी ही फौज पर चलती थी। मेरी खुद की चौथी, मेरा बेटा अभी भी सर्विस कर रहा है अपना आरटी के अंदर, हैदराबाद से ट्रेनिंग लेकर वो भी सर्विस कर रहा है अभी। ఇంతటి భీకర పరిస్థితుల మధ్య జీవిస్తూ ఉంటారు సాంబా సెక్టర్లోని సరిహద్దు గ్రామాల ప్రజలు. ప్రాణాలను లెక్క చేయరు. అవసరమైతే ఆర్మీకి సాయంగా తాము కూడా ఫైట్ చేస్తామని చెప్తున్నారు. तान मान धन के साथ हम ये अपने आर्मड फोर्सेस के साथ हैं, सरकार के साथ हैं, और हम ये कहते हैं हम कैसे भी रह लेंगे, बंकरों में भूखे रह लेंगे, नंगे रह लेंगे, और साथ साथ ये भी कहते हैं हम तान मान धन से अपनी आर्मड फोर्सेस के साथ, यहाँ हमको जरूरत नहीं पड़ेगी, हम बंकरों से बाहर निकल के भी उनकी फुल सपोर्ट करेंगे। బుల్లెట్లు, షెల్స్ మోతల మధ్య బార్డర్ గ్రామాల ప్రజలు జీవిస్తున్నారు. ప్రమాదం అని తెలిసినా ఏం చేస్తాం, తప్పదు అన్నట్టుగా సమాధానమిస్తున్నారు. छोटे बच्चे और औरतें ये घर से बाहर थी, बारिश थी, हम बहुत दिक्कत में थे सर। कहाँ गए थे? बाहर निकल गए थे, कहाँ जाने का कुछ ठिकाना कुछ नहीं था। ऐसे ही खुले आसमान के नीचे थे। ఎవరైనా జీవితం ఆనందభరితంగా ఉండాలని ఆశిస్తారు. కానీ బార్డర్లో నివాసం అంటే మరణ భీతి తప్పదు. బార్డర్లో ఉన్న వాళ్ళు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ బంకర్స్ ఉంటాయా లేదా అంటే చూసుకోవచ్చు. కింద ఇప్పుడు మేము ఉన్న ఈ ఇంటి పైన అక్కడ చూస్తే ఆ బంకర్ వాళ్ళు కట్టుకొని ఉన్నారు. ఆ బంకర్లు కూడా చాలా కాలం నుంచి, ఇవి చాలా పాత ఇండ్లు కాబట్టి మొత్తం ముందు నుంచి వీళ్ళు బంకర్స్ కూడా ఇక్కడ నిర్మించుకొని ఉన్నారు. ఈ బంకర్స్ ఇలా ఉంటాయి. మొత్తం రాత్రంతా ఈ బంకర్స్లో తలదాచుకుంటారు. మనం చూసాము ఇక్కడ పాకిస్తాన్ అంటే జమ్మూ కాశ్మీర్ బార్డర్స్ ఎవరైతే ఉంటాయో చాలా వరకు ఇలాంటి బంకర్స్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటారు. ఉగ్రమూకలు నరరూప రాక్షసుల్లా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి పాకిస్తాన్ ఉగ్రమూకలకు సరైన బుద్ధి చెప్పాలని కోరుతున్నారు. टेंशन के बने हुए हैं। हम चाहते हैं कि एक बार पाकिस्तान को मुंह तोड़ जवाब जो देना वो बिल्कुल बनता है, और तभी जाकर इसकी जो फंड है वो टूटेगी तो फिर 4 साल वो निकालेगा। तो फाइनल सेटलमेंट चाहते हैं बिल्कुल पाकिस्तान को करारा जवाब दिया जाए, ताकि हमारे जो लोग हैं वो बॉर्डर के जो वो टेंशन लेस हो सकें और अपने आप को आगे ले जाएं। సరిహద్దుల్లో ఉన్న వారి రక్షణకు మరిన్ని చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది.
యుద్ధమైనా మరొకటైనా అసాధారణ పరిస్థితులు నెలకొన్న ప్రతిసారి ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించే విషయంలో గానీ లేదంటే ఇక్కడి వారికి సౌకర్యాలు కల్పించే విషయంలో గానీ ప్రత్యేక చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు. जो पुंछ में हुआ सेम सिचुएशन, फायरिंग हुई, देन किसी को भी पता नहीं चला और कितनी सारी जानें गई. उन सब के बारे में सरकार को सोचना चाहिए कि अगर वो ऐसा कुछ भी अगर वो कदम उठाते हैं देन जो पब्लिक है उनको सिक्योर करना बहुत ज़रूरी है. पहले उनको सिक्योर करें. ये सब चीज़ें उनको ध्यान में रखनी चाहिए कि इनके लिए एक प्रॉपर जगह तो होनी चाहिए. अगर ऐसा कुछ भी हो रहा है तो वो हमेशा ऐसा करें कि उनके लिए जगह वगैरह उनको अलॉट करनी चाहिए. हर एक फैमिली को यहाँ से सिक्योर करना चाहिए जो भी बॉर्डर के नज़दीक है. इनको ये सब चीज़ें करनी चाहिए. ఫైరింగ్లు చోటు చేసుకున్న ప్రతిసారి సరిహద్దు గ్రామాల్లో నిర్మానుష్యం నెలకొంటుంది. బోర్డర్లో ఉండే ఇళ్ళు బుల్లెట్లు, షెల్స్, మిసైళ్ల దెబ్బకి నేలమట్టం అవుతూ ఉంటాయి. దీంతో ప్రాణాలు కోల్పోవడమే కాదు ఆర్థికంగానూ నష్టపోతూ ఉంటారు ఇక్కడి ప్రజలు. ఎప్పుడూ టెన్షన్గానే బతకాల్సి వస్తుంది అంటారు. ఇక్కడ చూసుకుంటే చాలామంది ఎక్కువగా వ్యవసాయం చేసుకునే బతుకుతున్న వాళ్ళు మనకు కనబడుతున్నారు. ఎక్కువగా వ్యవసాయం అలాగే వరి, గోధుమలతో పాటు పాల వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్న వాళ్ళు మనం ఎక్కువగా చూస్తున్నాం. అయితే కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవడానికి ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోయిన వాళ్ళు, విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. 50-60 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండడానికే వాళ్ళు ఎక్కువగా ఇష్టం చూపిస్తారు. సొంత ఇంటిని, సొంత ఊరిని వదిలి ఎందుకు వెళ్ళాలని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా మేము ఇక్కడ నిలబడి మా ఇంటిని వదిలి వెళ్ళి ప్రసక్తే లేదు అని కూడా అంటున్నారు. పర్యాటకంలో భారతదేశంలో జమ్మూ కాశ్మీర్కు మించిన స్టేట్ లేదు. భూతల స్వర్గంగా కాశ్మీర్ను భావిస్తారు. కట్టిపడేసే అందాలు కాశ్మీర్కే సొంతం. దాదాపు 2.5 లక్షల మంది ఈ టూరిజం మీద ఇక్కడ బతుకుతున్నారు. కానీ ఇటీవల తలెత్తిన పరిణామాలతో ఇప్పుడు ఆ సందడి లేకుండా పోయినప్పటికీ కశ్మీర్ వాసులు మాత్రం మార్పు కోరుకుంటున్నారు. కొద్ది రోజుల్లోనే మంచి రోజులు వస్తాయని ఎదురు చూస్తున్నారు. आशा है फिर आएंगे टूरिस्ट बोल के. इंशाल्लाह आएगा, ज़रूर आएगा. हमारे इंडिया का टूरिस्ट बहुत दूर होगा, वो ज़रूर आएगा. मेरा आवाज़ सुनेगा, वो शाम को टीवी पर देखेगा मेरा आवाज़, वो ज़रूर इंशाल्लाह आएगा. ఇటీవల సమావేశమైన హోటల్ యజమానులు తాజా పరిణామాలను సమీక్షించుకున్నారు. अब हमें उम्मीद है फिर से यहाँ टूरिज़्म जल्द से जल्द ठीक हो जाएगा, शुरू हो जाएगा. उसी का हम वेट कर रहे थे. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో మళ్లీ పర్యాటకానికి మంచి రోజులు వస్తాయని అభిప్రాయపడుతున్నారు. टूरिस्ट को हम मैसेज करना चाहते हैं, वेलकम यू, प्लीज़ आइए, यहाँ आइए, अपनी आंखों से खुद देखिए. यहाँ बहुत अच्छी सेफ्टी है, अच्छा मौसम है इस टाइम, जबकि पूरी इंडिया में इस वक्त बहुत ज़बरदस्त हीट है. आप आइए, हम आपको वेलकम करते हैं. టూరిస్టులతో సందడిగా ఉండాల్సిన లేక్ కళ్ళ తప్పింది. దాల్ సరస్సు శతాబ్దాలుగా కాశ్మీరీ ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా మారింది. ఇది వేలాది మంది స్థానిక ప్రజల జీవనోపాధిలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సరస్సు కాశ్మీర్ సంస్కృతికి అద్దం పడుతుంది. పర్యాటకంగా జమ్మూ కాశ్మీర్ను భూతల స్వర్గంగా భావిస్తారు. ఇక్కడి అందాలు అంతలా కట్టిపడేస్తాయి. వాటిని చూసేందుకు దేశ విదేశాల నుంచి వచ్చే టూరిస్టులు దాల్ లేక్ అందాలను చూస్తూ మురిసిపోతారు. లేక్ వ్యూ హోటళ్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. గతంలో బుక్ చేసుకున్న వారు క్యాన్సిల్ చేసుకున్నారు. శ్రీనగర్లో డాల్ లేక్ ఎంత ఫేమస్సో ఆ డాల్ లేక్లో ఇక్కడ ఉంటున్న బోట్ హౌస్లు కూడా అంతే ఫేమస్. ఇవి చాలా ఓల్డ్, అంటే కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించినారు. మొత్తం అంతా ప్యూర్ వుడ్తో నిర్మించే ఈ బోట్ హౌసుల్లో ఉండడానికి అటువైపు మంచు కొండల అందాలు చూస్తూ, మరోవైపు డాల్ లేక్ అందాలు చూస్తూ ఇక్కడ గడపడానికి టూరిస్టులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు చూసుకుంటే ఎవ్వరు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. అయితే ఒక బోట్ ఓనర్ మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. కిస్ तरह से चल रहा है आपका बिजनेस अभी, कैसा लग रहा है? अभी तो बिजनेस फुटफॉल बिल्कुल डाउन है. जो पहलगाम का वाक़या हुआ था उसके बाद तो टूरिस्ट का आना बंद हुआ, क्योंकि जिन लोगों का प्रोग्राम आने का था उन्होंने पोस्टपोन किया है, किसी ने कैंसिल किया है. तो उम्मीद है कि कुछ टाइम लगेगा इसमें. जब आहिस्ता आहिस्ता हालात ठीक हो जाएंगे तो वी आर एक्सपेक्टिंग अगेन कि टूरिज़्म फिर से रिवाइव हो. జమ్మూ కాశ్మీర్ 11.19 వృద్ధి రేటుతో మొదటి 10 స్థానాల్లో నిలిచింది. ఇక్కడ హార్టికల్చర్ ప్రధానమైన ఆదాయ వనరు. సెకండ్ ప్లేస్లో టూరిజం ఉంటుంది.
హార్టికల్చర్ ఆదాయాన్ని తీసుకొస్తే టూరిజం కశ్మీర్కి మరింత వన్నెను తీసుకొస్తుంది. వార్షిక పర్యాటక పరిశ్రమ విలువ 12,000 కోట్లకు పైనే ఉంటుందని లెక్కలు చెబుతున్నాయి. అంతేకాదు టూరిజంపై ఆధారపడి జీవిస్తున్న వారు లక్షల్లో ఉంటారు. ఇప్పుడు వారందరిపై ఈ దాడి ఎఫెక్ట్ పడింది. हमारे पास कई तरह के शॉल होते हैं, लाइक कानी होते हैं, हमारे पास सोजनी होते हैं, कलमकारी शॉल्स होते हैं. ये सबसे रियर शॉल माने जाते हैं. इनको कानी शॉल एक शॉल में बनाने में कम से कम 1-1.5 साल लगता है 2 बंदों को. ये बहुत मुश्किल है बनाने और ये सबसे वार्म माने जाते हैं. और ये हालातों का इफेक्ट कितना पड़ता है बिजनेस पे? पड़ता है, बहुत ज़्यादा पड़ता है. कश्मीर ज़्यादा माना जाता है हमारा हैंड शॉल से, जो हमारे हाथ से शॉल बनाते हैं. इनकी पहचान ही है कश्मीर शॉल, इसको बोलते हैं. జమ్మూ కశ్మీర్ అనగానే మరికొన్ని వ్యాపారాలు కళ్ల ముందు కదలాడతాయి. ఇక్కడి డ్రై ఫ్రూట్స్, హస్తకళలు, శాలువాలు వంటి వ్యాపారాలు ప్రధానంగా చెప్పుకోవచ్చు. పహల్గాం దెబ్బకి పర్యాటకమే కాదు, ఇలాంటి మిగతా రంగాలు దెబ్బతిన్నాయి. अभी सीज़न जो है बिल्कुल ऑफ है, यहाँ कोई टूरिस्ट है ही नहीं. यहाँ कश्मीर डिपेंड अब टूरिज़्म में, ड्राई फ्रूट के लिए, शॉल के लिए, हर एक जो भी कश्मीर में आर्ट्स बनता है उसके लिए अभी बहुत प्रॉब्लम हो गया. आइंदा क्या होने वाला है ये सब जाने. जो भी गवर्नमेंट है ये उनके ऊपर है, क्या करना है इनको, क्या नहीं करना है, सब गवर्नमेंट के ऊपर है. జమ్మూ కశ్మీర్లో పర్యాటక రంగం ఈ ప్రాంత స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో 8% వరకు ఉంటుంది. 2019లో ఆర్టికల్ 370 తొలగించాక రాష్ట్రం పర్యాటకంగా మరింత వృద్ధి చెందింది. 2020లో 34 లక్షల మంది పర్యాటకులు వస్తే 2024 వచ్చేసరికి ఆ సంఖ్య 2,36,00,000లకు చేరుకుంది. అంటే ఏ స్థాయిలో జమ్మూ కశ్మీర్ టూరిజం అభివృద్ధి చెందిందో అంచనా వేయొచ్చు. దాడికి ముందు ఈ ఏడాది సీజన్ ప్రారంభంలోనే శ్రీనగర్లోని తులిప్ గార్డెన్ని 26 రోజుల్లోనే 8,14,000 మంది సందర్శించారని అధికారిక అంచనా. మొత్తం జమ్మూ కశ్మీర్ వ్యాప్తంగా 87 వరకు పర్యాటక స్థలాలుంటే అందులో 48 సున్నితమైన ప్రాంతాలు. 2025 ఆర్థిక సంవత్సరంలో జీఎస్డీపీ 7.06% పెరుగుతుందని అంచనా వేయగా ఉగ్రదాడి దెబ్బకొట్టింది. పహల్గాం దాడిని ఇక్కడ ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. తమ ప్రాంతానికి వచ్చిన పర్యాటకులు ఇక్కడ ప్రాణాలు కోల్పోయారని కన్నీరు మున్నీరవుతున్నారు. బిడ్డల్ని కోల్పోయినట్టుగా బాధపడుతున్నారు. ఉగ్రవాదుల దురాగతానికి తమకు ఎలాంటి సంబంధం లేదని, మెహమాన్ హమారే లియే భగవాన్ అని చాటుతున్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత చాలా రిసార్ట్లు, పర్యాటక ప్రదేశాలు ఆంక్షల మధ్య తెరుచుకున్నాయి. త్వరలోనే సమస్య సద్దుమణుగుతుందన్న ఆశాభావంతో ఉన్నారు ఇక్కడి వ్యాపారులు. एक आम इंसान का सियासत से कुछ लेना देना नहीं होता है. जैसे हम बिजनेसमैन हैं तो हमारा सियासत से क्या लेना देना है. अगर हमारा बिजनेस अच्छा रहता है तो हमारे अपने हालात यहाँ पे जैसे डेवलपमेंट का काम है, हमारी सड़कें अच्छी बनेंगी, हमारे फ्लाईओवर्स बन जाएंगे जो नहीं बन पा रहे हैं, हमारा लिविंग जो है स्टैंडर्ड है वो बड़ा अच्छा हो जाएगा, हमारे बच्चों की पढ़ाई अच्छी होगी. तो लोग वही चाहते हैं कि पीस होए. కశ్మీర్కు రండి అని ఆహ్వానం పలుకుతున్నారు ఇక్కడి ప్రజలు. సీజ్ ఫైర్ తర్వాత పరిస్థితులు క్రమంగా సద్దుమణుగుతున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడి వారు యుద్ధాన్ని కోరుకోవట్లేదు, శాంతిని కోరుకుంటున్నారు. అన్నింటికంటే మించి అభివృద్ధిని ఆహ్వానిస్తున్నారు. करंटली लास्ट वर्किंग डे जो था दैट वाज ऑन थर्सडे और तब से आज अब हुआ है तो एक काइंड ऑफ रिलीफ है बच्चों के लिए भी और ओवरऑल जो सीज फायर हुआ है तो उसको लेके बहुत रिलीफ है करंटली क्योंकि जो वॉर से किसी का ना भला हुआ है ना कभी हो सकता है. హిమపాతం ఎక్కువగా ఉండే గుల్మార్గ్, పెహల్గాం, సోన్మార్గ్ ప్రాంతాలకి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలి వస్తూ ఉంటారు. గుర్రాలపై ప్రయాణిస్తూ మంచులో ఆడి పాడుతూ సందడి చేస్తూ ఉంటారు. అలాంటి రోజులు మళ్లీ రావాలి. అందాల కశ్మీరం ఎన్నటికీ హెవెన్ ఆన్ ఎర్త్ అన్న పేరుని చిరస్థాయిగా నిలుపుకోవాలి. భారతదేశంలో ఇతర రాష్ట్రాలతో సమానంగా జమ్మూ కాశ్మీర్ కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. ఉగ్రవాదంతో ఎలాంటి ప్రయోజనం లేదు, అలాగే ఉగ్రవాదంతో మాకు ఎలాంటి సంబంధం లేదు అంటున్న కాశ్మీర్ ప్రజల మనోగతం మాత్రం శాంతి కావాలి అని కోరుకుంటున్నారు. ఇది రిపోర్టర్ స్పెషల్. చూస్తూనే ఉండండి TV9.